హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను అక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇండియన్ స్టోర్కి వచ్చానండి. ఎందుకంటే దివాళీ వస్తుంది కదా, సో దివాళీకి గ్రాసరీస్ కానీ ఇంకా వెజిటబుల్స్ కానీ బై చేయాలి. సో అందుకని ఇవాళ నేను గ్రాసరీ బై చేయడానికి ఇండియన్ స్టోర్కి వచ్చాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను షాపింగ్ చేయడానికి జస్ట్ 1 అవర్ తీసుకున్నాను. ఆ 1 అవర్లో నేను షాపింగ్ ఫినిష్ చేశానా లేదా అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకా నిశాంత్కి కూడా బర్త్డే ఉంది, సో కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ ఆల్ దీస్ అకేషన్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం. కమ్ విత్ మీ. సో ఇదే మేము రెగ్యులర్గా వెళ్ళే ఇండియన్ స్టోరు. సో ఈ ఇండియన్ స్టోర్లో మనకి వెజిటబుల్స్ బాగా ఫ్రెష్గా దొరుకుతాయి. సో అందుకని మేము ఎక్కువగా ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ ఏంటంటే నేను కార్ట్ని శానిటైజ్ చేస్తున్నాను. జస్ట్ హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ హ్యాండిల్ని. ఇక్కడ అమెరికాలో ఎక్కువగా దివాళీకి దసరాకి మంచి సేల్స్ జరుగుతూ ఉంటాయి, గ్రాసరీస్ సేల్స్. సో అందుకని ఎక్కువగా అందరూ గ్రాసరీస్ ఈ దివాళీకి దసరాకి ఎక్కువగా బై చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దివాళీ కాబట్టి ఇక్కడ క్రాకర్స్ కూడా పెట్టారు. అది మరి ఎక్కువగా ఏమి ఉండవు. క్రాకర్స్ అంటే స్పార్క్లింగ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి ఉంటాయి. అండ్ ఇంకేదైనా చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట క్రాకర్స్. మరి ఎక్కువగా మనము బిగ్ క్రాకర్స్ అవి బై చేయాలి అనుకుంటే మాత్రం దానికి సపరేట్ స్టోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దివాళీ సేల్ నడుస్తుంది కదా, సో అందుకని ఇది కొంచెం లెస్ ప్రైస్లో పెట్టారు ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను ఈ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని దేశీ వెరైటీస్లో ఉన్న గీస్ అన్నీ పెట్టారు. అండ్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి, కానీ నేనైతే తీసుకోవట్లేదు ఈరోజు. నేను ఎక్కువగా బటర్ నుంచే గీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే, ఎందుకంటే నాకు అది మంచి టేస్ట్గా అనిపిస్తుంటుంది. సో అందుకని నేను ఎప్పుడు నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నాకు ఒక రైస్ ప్యాక్ కావాలి, బ్రౌన్ రైస్. సో అది దానికోసం వెతుకుతున్నాను ఇక్కడ. అండ్ బ్రౌన్ రైస్ ఏంటంటే ఇక్కడ మరి అది బ్రౌన్ రైస్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, సో బాస్మతి బ్రౌన్ రైస్ అయితే చాలా బాగుంటుంది. సో దానికోసం నేను ఇక్కడ లక్ష్మీ బ్రాండ్ బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజిటబుల్ సెక్షన్స్కి వెళ్తున్నాను. ఈ పాండమిక్ టైంలో వెజిటబుల్స్ బై చేయడానికి ప్రతి వీక్ అయితే రావట్లేదు. సో కాబట్టి నేను ఏ వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నాయో సో అవి మాత్రమే బై చేస్తాను. ఎందుకంటే మనం అలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకెళ్ళి మనం స్టోర్ చేసుకున్న అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు అన్నా ఫ్రెష్గా ఉంటాయి. సో దానికోసము. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను బీరకాయ తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ సొరకాయ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ వంకాయలు అలాగే చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, సో ఇవి కూడా బై చేస్తాను. మేమైతే ఈ చిక్కుడిని గోరు చిక్కుడు ఉంది కదా, సో వీటిని మేమైతే మట్టికాయలు అని పిలుస్తాము రాయలసీమలో. సో అవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్కి ప్రైస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ జింజర్ ఉంది కదా, ఈ దేశీ జింజర్ వచ్చేసి 2.99 per LB ఉంది. అండ్ ఇక్కడ గునార్ వచ్చేసి కూడా 2.99 ఉంది. ఇక్కడ వెయిట్ అనేది ఎక్కువగా ఎల్బీస్ అంటే పౌండ్స్లో చూస్తూ ఉంటారు. మనం ఇండియాలో అయితే కేజీల ప్రకారం కొంటాం కదా, సో ఇక్కడైతే ఎల్బీస్లో కొంటారనమాట. అండ్ మోస్ట్లీ అన్ని వెజిటబుల్స్కి 2.99 ఉంది కాస్ట్. సో 2.99 అంటే ఆల్మోస్ట్ $3 అనమాట ఒక ఎల్బీకి. అండ్ ఈ సెక్షన్లో వచ్చేసి మనకి మ్యాంగో లీవ్స్, కర్రీ లీవ్స్, ఇంకా తమలపాకులు అంటే బీటల్ లీవ్స్ అంటారు కదా, అవన్నీ అట్లాంటి లీఫీ వెజిటబుల్స్ అనే సెక్షన్ అనమాట ఇది. అండ్ ఈ ప్యాకెట్ ఒక్కటి వచ్చేసి మ్యాంగో లీవ్స్ది మినిమం $1 అయితే ఉంటుంది. సీజన్ని బట్టి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కర్రీ లీవ్స్ అయితే వచ్చేసి 1.09 ఉంది ఒక్కొక్క ప్యాకెట్. ఒకసారి మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అంటే మినిమం $100 అన్న ఖర్చు అవుతుంది. అండ్ ఇంకా కొన్నిసార్లు ఎక్కువ ఐటమ్స్ ఇలా పాండమిక్లో కొనడం వల్ల ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ నేను కావాల్సిన వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ బెండీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బెండి కూడా తీసుకుంటాను. ఇది కూడా ఆల్మోస్ట్ 2.99 ఉంది per LB. మేముండే ఈ సిటీలో అయితే మాత్రం మాకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ దొరుకుతాయి ఇండియావి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మేతిది కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా పక్కన, అక్కడ గోంగూర కూడా ఉంది, కానీ గోంగూర అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒక LB వచ్చేసి 5.99 ఉందన్నమాట. అండ్ ఇక్కడ డ్రమ్ స్టిక్స్ కూడా లీవ్స్ దొరుకుతాయి, అదైతే కొన్నిసార్లు 7.99 కూడా ఉంటుంది ఒక LB. అవి ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువ. సో మోస్ట్లీ అన్ని వెజిటబుల్స్ బై చేశాను. ఇంకా ఒక 2 to 3 అలా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ మనము ఇంకొక సెక్షన్కి వెళ్దాము. ఇక్కడైతే ఇప్పుడు నేను చిక్కుడు ఉంది కదా, సో ఆ చిక్కుడుది తీసుకుంటాను. అలాగే ఇంకా నేను మిర్చి బజ్జీ వేయాలనుకుంటున్నాను, దానికి కూడా మిర్చీలు తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ స్నాక్స్ సెక్షన్కి వచ్చేసాను. ఇక్కడ హాట్ స్నాక్స్ అలాగే మనకి ప్యాకెట్ స్వీట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ వెరైటీస్ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ అన్నీ దొరుకుతాయి. ఈరోజు నేను జస్ట్ పార్లేజీ బిస్కెట్స్ తీసుకోవాలనుకుంటున్నాను.
ఇక్కడ హాట్ స్నాక్స్ అయితే ఏమీ బై చేయట్లేదు. ఈ సెక్షన్కి వచ్చేస్తే చాలు అన్నీ చూస్తేనే ఏదైనా కొనాలనిపిస్తూ ఉంటుంది. కానీ నేనైతే ఎక్కువగా బయట స్వీట్స్ హాట్ ఎక్కువ ప్రిఫర్ చేయను. మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను ఇవన్నీ ఏమీ కొనడం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ రస్క్ కూడా ఉన్నాయో. ఇక్కడ ప్యాకెడ్వి స్వీట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ అవైలబుల్లో ఉంటాయి. చూడండి గుడ్ డే ఉంది, అలాగే హైడ్ అండ్ సీక్ ఉంది, ఇంకా క్రాక్ జాక్ కూడా ఉంది. సో మిల్క్ బిక్కీస్, బ్రిటానియా బిస్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను వచ్చేసి ఇక్కడ పార్లేజీ తీసుకుంటాను. కింద బిగ్ ప్యాకెట్ కనిపిస్తుంది కదా, సో అది బై చేయబోతున్నాను. అదేంటి దివాళీ వ్లాగ్ అనేసి దివాళీ ఫెస్టివల్ కావాల్సిన ఐటమ్స్ ఏవి బై చేయట్లేదని అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు మీరు చూడబోయే సెక్షన్ అదే. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ దియాస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనము దీపాలకి పెట్టాలనుకున్న ఒత్తులు, ఇంకా నూనె అన్నీ ఈ సెక్షన్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మనము రంగోలీ వేసుకోవడానికి రంగోలీ కలర్స్ కూడా ఉన్నాయి. సో నేను అది కూడా ఒకటి బై చేశాను. అండ్ అలాగే ఇక్కడ దీపాల కోసం అనేసి కలర్ వేయడానికి అవి కూడా బై చేశాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి కలర్ వేసిన దియాస్ ఉన్నాయి, కానీ నేను అవి బై చేయట్లేదు. నా ఓన్గా దియాస్వి కలర్ వేయడానికి ఓన్లీ ప్లెయిన్ దియాస్ తీసుకున్నాను. సో నేను ఆల్రెడీ ఆ దియాస్కి కలర్ వేసిన వీడియోని అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మీరు అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలాంటివి ఉన్నాయి దియాస్ అండ్ పెయింటింగ్ ఎలా వేశారన్నది మీరు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్పార్క్లింగ్ స్టిక్స్ ఉన్నాయి కదా, సో నేను అవి కూడా కొంచెం బై చేశాను. ఆల్మోస్ట్ నాకు గుర్తున్న ఐటమ్స్ అన్నీ నేను పర్చేస్ చేసినట్లే అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా ఐటెం కొనాలని షాప్కి వెళ్ళి అది మాత్రమే మర్చిపోయి మిగతావన్నీ కొనేసి తీసుకొస్తూ ఉంటాను. అది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు నోట్ కూడా తీసుకెళ్తాను, పేపర్లో రాసుకుని ఏమేమి బై చేయాలి అనేసి. అండ్ ఇవాళ అయితే మోస్ట్లీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ బై చేశాను. లాస్ట్ దసరాకి ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు నేను బనానా లీవ్స్ కోసం చాలా వెతికాను, కానీ అసలు ఆ రోజు బనానా లీవ్సే పెట్టలేదంట వాళ్ళు. ఈరోజు మర్చిపోకుండా అదే పనిగా బనానా లీవ్స్ అడిగి మరీ తీసుకున్నాను. సో ఫైనల్లీ అది కూడా నాకు దొరికింది. ఇంకా చెక్అవుట్ చేస్తే అయిపోతుంది నా షాపింగ్. ఎగ్జాక్ట్లీ నేను ఒక్క నిమిషం వాల్యూమ్ తగ్గిస్తాను, రేడియో ఆన్ అయింది. సో ఎగ్జాక్ట్లీ నేను 1 అవర్లో షాపింగ్ ఫినిష్ చేశాను. నేను యాక్చువల్లీ 11:43కి వచ్చాను అండ్ కార్లో ఇప్పుడు మళ్ళీ షాపింగ్ చేసి వచ్చి కూర్చొని టైం చూస్తే 12:43 అయింది. సో ఎగ్జాక్ట్గా 1 అవర్లో షాపింగ్ చేసేసాను. ఫైనలీ ఐఎమ్ సక్సెడ్. సో ఇప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను అండ్ దారిలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్దాం. లెట్స్ గో.